సమోసా తినడం రొటీన్, కానీ కాఫీలో నెయ్యి వేసుకొని తాగడం వెరైటీ. అలానే స్టేజ్ మీద కామెడీ చేయడం రొటీన్, కానీ టీమ్ లీడర్ ఇంటికి వెళ్ళి కామెడీ చేయడం వెరైటీ. అందుకే మనోళ్ళు సెట్ లో కాకుండా ఇంట్లో కామెడీ చేస్తున్నారు. అది ఎక్కడో తెలియాలంటే ఈ స్కిట్ మీరు చూడాల్సిందే. ఈరోజు లాస్ట్ స్కిట్ ఎరగదీయాలి. మనం వేసే ప్రతి పంచ్ కి ఆడియన్స్ నవ్వుతుండాలి. సార్ మేము ఇంకా స్కిట్ స్టార్ట్ చేయలేదండి, రిహార్సల్ చేస్తున్నాం. మీరు స్కిట్ చేసినా రిహార్సల్ చేసినా పెద్ద తేడా ఏ ఉండదు. అవును, ఈరోజు గెస్ట్ రావాలి కదా స్కిట్ లోకి. మీ స్కిట్ లో ఎవరు వస్తున్నారు గెస్ట్ గా? డండన్ మేడం తెప్పించేద్దాం. తెప్పించండి. అందరిలాగా వెళ్ళి చిన్న చిన్న ఆర్టిస్ట్ కాదు, మన రేంజ్ మన టీం తగ్గట్టు గెస్టులు పిలుద్దాం. రెడీరా? కమలాసన్ గారు ఫోన్ చేద్దాం. మాట్లాడు ఎత్తారు. కమలాసన్ గారు ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నాను సార్ మన జబర్దస్త్ లో మనకి గెస్ట్ ఎంట్రీ కావాలి సార్. ఇంకొక మాట చెప్పాలి. చెప్పండి. గడ్డప్ సీను ఎవడో దొంగ మాట్లాడుతున్నాడు మధ్యలో. గడ్డప్ సీను ఉంటాను బాయ్. మేడం అందరు గెస్టులు బిజీగా ఉన్నారండి, ఫోన్లు చేస్తుంటే. మీ రేంజ్ అది కాదు, మీ రేంజ్ వాళ్ళని చూసుకోండి. మరి ఇలా కాదు, నాకు ఒక ఐడియా వచ్చింది. అందరు గెస్ట్లు ఇక్కడ పిలిపించారు కదా, మేమే గెస్ట్లు దగ్గర అక్కడ కామెడీ చేస్తాం. చూద్దాం. వాళ్ళు మమ్మల్ని ఎవరు చేసుకుంటే మీరే చూడండి సార్. ఆల్ ద బెస్ట్. అరే రాఘవ గారు ఇదేనా? డౌటా నీకు? ఇదే రాఘవరిల్దా? 519 మనది ఇది కాదు కదా? ఓకే. హాయ్. మీరెందుకు వచ్చారు? మేము ఎక్స్ట్రా. తెలుస్తుంది నీకు ఎక్స్ట్రాలు ఎక్కువ అని. మేము ఆర్టిస్టులు. ఇక్కడ నా దగ్గర చెప్పారు కానీ మా బిల్డింగ్ లో ఎవరికి చెప్పొద్దు, లేకపోతే తోలు తీస్తారు. నేను హీరోగా 3 సినిమాలు చేస్తున్నా. నేను హాలీవుడ్ లో చేస్తున్నా. ఏం జోక్ వేస్తున్నావా? మొదట వేసిందేరు. మీ డాడీని పిలవ ఒకసారి. ఇప్పుడు టైం ఎంత? 9:30. మరి ఇప్పుడు ఏంటి? ఎవర్రా? నాన్న ఎవరు చంద్ర కోసం వచ్చారు నాన్న. రాఘవ గారు. రామప్రసాద్ మీరా? లోపల రండి. ఏంట్రా అంటున్నా అక్కడ నువ్వు? లోపలికి వెళ్ళి హోంవర్క్ చేయి. సరే అన్నారు. సరేని ఏంటి సార్ ఇలాగ వచ్చారు? మీతో చిన్న పని ఉండి వచ్చాను సార్. ఆ పని తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చేటప్పుడు కొద్దిగా స్నాక్స్ పట్టుకొచ్చేస్తాను. ఇది నా కోసం కొన్నారు. సార్ వచ్చిన మ్యాటర్ చెప్పేస్తాం కానీ చెప్పండి సార్. మిమ్మల్ని మా టీంలోకి ఇన్వైట్ చేద్దామని. లైన్ ఏంటి సార్? దానికోసం అడగడానికి వచ్చామండి. నాన్న అమ్మ పిలుస్తుంది. వస్తానని చెప్పా. మంచి లైన్ ఒకటి వచ్చింది సార్. మీ ముగ్గురు రాకుండా రామప్రసాద్ గారు 3 ఆటో పంచులు వేస్తారు. మీరు అద్దరిపోయే గట్ట. అమ్మే వస్తుందట. నేను ఇప్పుడే వస్తాను సార్. అమ్మా మేము ఈ మధ్య మీ స్కిట్లు చూస్తున్నా, రావట్లే, అస్సలు రావట్లే. ఏంటది? నవ్వు కామెడీ రెండూ రావట్లే. తమ్ముడు బాటిల్ ఎందుకు కొద్దిగా? సరే ఏజ్ తగ్గించాడు కదా కానీ. ఇదిగోండి అంకుల్ అలసిపోయినట్టున్నారు, నీళ్ళు తాగండి. థాంక్స్ అమ్మా, ఎంత రెస్పెక్ట్ ఉన్నాను నీకు. ఏంటి సార్ ఇది? చదువుకో. ఏమైంది సార్? లోపల గోడ తగిలింది సార్. ఈ మధ్య ఎక్కువ తగులుతున్నట్టున్నాయి. ఏమ్మా ఈ మధ్య మీ స్కిట్లు చూస్తున్నాను, రావట్లే, అస్సలు రావట్లే. ఏంటి సార్? నవ్వు కామెడీ ఇలాగే కదండి అన్నాడు మా వాడు. సార్ మీకు ఎలా తెలుసు? రోజు నన్ను ఇలాగే అంటుంటాడండి. మీది రావట్లేదు అనమాట. తెలుసు కదండి. మొత్తానికి చేస్తారు సార్. నాన్న నీకంటే ఒక పేరుంది, మార్కెట్ లో వాల్యూ ఉంది, వీళ్ళ స్కిట్ లో చేసి చెడగొట్టద్దు. నిజమేనండి, మా ఊడు చెప్పింది నిజమే అనిపిస్తుంది నాకంటూ మార్కెట్ లో రేట్ ఉంది, ఒక వాల్యూ ఉంది, పేరు ఉంది. నాన్న ఒక్క జోక్ అన్నిసార్లు చెప్పకూడదు నాన్న. పద హ్యాపీగా వెళ్ళి ఉల్లిపాయ కట్ చేద్దాం. పదండ్రా ఇంకెవరి దగ్గరికి వెళ్ళి ట్రై చేద్దాం. అది గడికి ఫోన్ చేశాను, రమ్మని చెప్పాడు. పద.
ఏంటి ఆలోచిస్తున్నావు? నిజమేనంటావు సరిగ్గా రావట్లేదు. లేకరా ఫస్ట్ దరిద్రులారా. డేయ్, దారా. డేయ్, కనిపిస్తాడు ఏంటి వీడు? లోపల జరుగుతుంది. అది 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 ఏయ్! అరే, ఎక్కడ్రా? ఇల్లు అంత ఎత్తుకుని ఎక్కడ ఉంది? మీ టెన్షన్ మీ కకృతి చూద్దామనే కావాలని తలుపేసా. ఏం కావాలని కాదు, ఇక్కడేదో ఉంది, ఇక్కడేదో ఉంది. పట్టాలకంటే అక్కడేదో ఉంది. ఏం లేదంటరా? చెప్పాక ఏం లేదని. లేదంటే అలాగా నేను హట్టే, నాకు ఇప్పుడు ఏదో ఒకటి కావాలరా, నాకు ఇప్పుడు ఏదో ఒకటి కావాలరా. ఏంట్రా ఏదో సౌండ్ వస్తుంది ఇక్కడ? అది పిల్లిరా బాబు, పిల్లగాది వెళ్ళావు కిందకి. అరే అది ఏం లేదురా, ఇప్పుడు మన స్కిట్ లో గెస్ట్ ఎంట్రీ ఉంది. అంటే గుర్తొచ్చింది, ఈ మధ్య చూస్తున్నా రావట్లా, అస్సలు రావట్లా. ఏం రావట్లే? కామెడీ నవ్వు రెండు రావట్లా. ఇది నీకెలా తెలుసురా? ఆ రాఘవ గారి అబ్బాయి నన్ను కూడా ఫోన్ చేసి ఇలాగే అన్నాడు వాడు. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఎవరు కావాలంటే వచ్చి మీ స్కిట్ లో చేసాం కదరా. అది మీకు పేరు రావడానికి, ఇప్పుడు నువ్వు వచ్చి మా స్కిట్ లో చేయరా? మాకు పేరు పోద్ది కదా, మాకు పేరు పోద్ది కదా. ఏదో మీకోసం వస్తా. స్కిట్ లైన్ ఏంటి చెప్పండి. అది ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తాను రా? లైన్ లేదా? లేదురా. తలుపు తీసుకొని లైన్ వేయడానికి వెళ్ళిపోతాను అటు ఇటు. లైన్ లేదు మన దగ్గర. ఏం చూస్తున్నావు? ఏదో సౌండ్ వచ్చింది, ఎవరు? అది పక్కింటి రోడ్దిరా, మాది కాదు. ఇందాక నిజంగా ఏనా? ఏరా బాబు, సరే సరే రారా రే. అది వస్తావరా? రావద్దు, ఇంకెప్పుడు రావద్దు. ఏం చూస్తున్నావు? ఫోన్ నిజంగా ఏమైంది? వీళ్ళు బయటికి వెళ్ళక తెలిసింది వీళ్ళ వాల్యూ ఏంటో. ఇప్పటికైనా అర్థమైందా ఓవర్ యాక్షన్ చేయకూడదని? అప్పటికి చెప్పా బ్లాక్ టీ షర్ట్లు వేసుకోవద్దురా అని. బ్లాక్ శని. ఇదేంటిది? ఏమనిపించింది బయటికి వెళ్ళి అందరింటికి వెళ్ళాక? రియాలిటీ తెలిసిందమ్మా. గెస్ట్లు అంటే పిలవాలి, వెళ్ళి అక్కడ బబ్బబ్బబ్బ ఒక్కసారి